హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హిందీ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక న్యూస్ ఐటమ్ గురించి గ్రామటికల్గా అనాలిసిస్ చేద్దాం. హెడ్లైన్ ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ స్క్వాండర్డ్ డ్రౌట్ మిటిగేషన్ ఫండ్స్. ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ అనేది సబ్జెక్ట్, స్క్వాండర్డ్ అనేది వెబ్, డ్రౌట్ మిటిగేషన్ ఫండ్స్ అనేది ఆబ్జెక్ట్. టీడీపీ గవర్నమెంట్ సింపుల్ సబ్జెక్ట్ అంటే ఓన్లీ ఒకే ఒక పదం, అంటే తెలుగుదేశం ప్రభుత్వం అనే ఒకే ఒక పదం, సింగిల్ వర్డ్ ఉంది కాబట్టి నాట్ సింగిల్ వర్డ్, ఎక్స్టెన్స్ వర్డ్, బట్ ఈ సింపుల్ సబ్జెక్ట్ అంటే ఇందులో ఎటువంటి ప్రైజెస్ కానీ క్లాజెస్ కానీ ఎటువంటి లేవు కాబట్టి ఇట్స్ కాల్డ్ సింపుల్ సబ్జెక్ట్. స్క్వాండర్డ్ ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. స్క్వాండర్డ్ అంటే వృధాగా ఖర్చు చేయడం. తెలుగుదేశం ప్రభుత్వం వృధాగా ఖర్చు చేసింది. వేటిని ఖర్చు చేసింది? డ్రౌట్ మిటిగేషన్ ఫండ్స్. ఆ డ్రౌట్ మిటిగేషన్ ఫండ్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. దేని నేను ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, టీడీపీ గవర్నమెంట్ స్క్వాండర్డ్ డ్రౌట్ మిటిగేషన్ ఫండ్స్ అంటే తెలుగుదేశం ప్రభుత్వం కరువు ఉపశమన నిధులను వృధాగా ఖర్చు చేసింది, అది దీని అర్థం. 50 farmers ended life during 100-day YSCP rule. GVL 50 farmers, ఇక్కడ 50 farmers అనేది సబ్జెక్ట్, ended అనేది వెబ్, లైఫ్ డ్యూరింగ్ 100-day YSCP రూల్ అనేది ఆబ్జెక్ట్. అలా కాకుండా మనం సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్గా చెప్పుకుంటాం, అనాలిసిస్ చేస్తున్నాం. అలా కాకుండా సబ్జెక్టు ప్లస్ ప్రిడికేటు అన్న విధంగా కూడా మనం అనాలిసిస్ చేయొచ్చు. ఇక్కడ 50 farmers అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఎండెడ్ లైఫ్ డ్యూరింగ్ 100-day YSCP రూల్ అనేది ప్రిడికేట్ అవుతుంది. అలా కాకుండా మనం సబ్జెక్టు వెబ్ ఆబ్జెక్ట్ అనే విధంగా చెప్పుకుంటే కొద్దిగా అనాలిసిస్ కొద్దిగా చాలా ఈజీగా ఉంటుంది. 50 farmers అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఎండెడ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఎండింగ్. ఎండెడ్ అంటే ముగించారంటే ప్రాణం తీసుకున్నారు అంటే చనిపోయిన ఇక్కడ అర్థం, ఆ సెన్స్లో మనం అర్థం చేసుకోవాలి. లైఫ్ అంటే జీవితాన్ని. డ్యూరింగ్ అంటే ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం. ఏ పీరియడ్ ఆఫ్ టైంలో? 100-day అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 100 రోజుల్లో 50 మంది రైతులు చనిపోయారు అంటే ప్రాణాలు తీసుకున్నారని దీని అర్థం వస్తుంది. The TDP government had during its tenure squandered the 350 crores drought mitigation funds given by the center to the Rayalaseema region on the lines of the KBK special plan, BJP Rajyasabha member GVL said on Thursday. ప్రధానంగా మనం ఇంగ్లీష్కి తెలుగుకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, తెలుగు ముందు నుంచి అంటే మొదటి నుంచి ఏ వ్యక్తి అయితే ఏదైనా చెప్పారో, స్టేట్మెంట్ ఇచ్చారో, ఆ వ్యక్తి ఏ విధంగా చెప్పారు, ఆ వ్యక్తి ఏ విధంగా అన్నారని చెప్పి మనం చెప్పి తర్వాత ఇన్నర్ కామర్స్లో ఆ వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ని రాస్తాం. అలా కాకుండా ఇంగ్లీష్లో సాధారణంగా ఆ స్టేట్మెంట్ కానీ ఆ చెప్పిన వ్యక్తి పేరు వచ్చేవడం ఉండి అతను ఏం చెప్పడం అనేది మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆ పేరాలో చివరిని బీజేపీ రాజ్యసభ మెంబర్ జీవల్ నరసింహారావు సాట్ ఆన్ థర్స్డే అంటే బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవల్ నరసింహారావు థర్స్డే నాడు చెప్పారు. ఏ విధంగా చెప్పారు అన్నది మొదటి నుంచి స్టార్ట్ అయింది. ద టీడీపీ గవర్నమెంట్ హ్యాడ్ డ్యూరింగ్ ఇట్స్ టెన్యూర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. అంటే ఇది నాట్ సింపుల్ సబ్జెక్ట్, ఎందుకంటే ఇక్కడ ఒక ప్రేజ్ కూడా ఉంది. ద టీడీపీ గవర్నమెంట్ హ్యాడ్ డ్యూరింగ్ ఇట్స్ టెన్యూర్ అంటే టీడీపీ పదవీ కాలంలో, అంటే టీడీపీ పదవీ కాలం కలిగి ఉన్న డ్యూరింగ్ అంటే డ్యూరింగ్ అనేది ఎప్పుడు కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం చెప్తుంది. టెన్యూర్ అంటే ఏ పీరియడ్ ఆఫ్ టైం, పదవీ కాలంలో ఇక్కడ ద టీడీపీ గవర్నమెంట్ హ్యాడ్ డ్యూరింగ్ ఇట్స్ టెన్యూర్ అనేది సబ్జెక్ట్. స్క్వాండర్డ్ సింపుల్ వెర్బ్ అంటే ఒకే ఒక్క రూపంలో ఉన్న వెర్బ్. స్క్వాండర్డ్ అంటే వృధాగా ఖర్చు చేసింది. వేటిని ఖర్చు చేసింది? ద 350 crores డ్రౌట్ మిటిగేషన్ ఫండ్స్, 350 కోట్ల రూపాయలు కరువు ఉపశమన ఫండ్స్. ఆ ఫండ్స్ ఎవరిచ్చారు? గివెన్ బై ద సెంటర్ టు ద రాయలసీమ రీజియన్ ఆన్ ది లైన్స్ ఆఫ్, ఏ విధంగా అంటే ఆల్రెడీ కేబీకే స్పెషల్ ప్లాన్ అనే ఒక ప్లాన్కి ఇచ్చారన్నమాట. అదేవిధంగా ఆ రకంగా ఆన్ ద లైన్స్ ఆఫ్ అదే రకంగా ఇవ్వబడిన ఫండ్స్ని తెలుగుదేశం ప్రభుత్వం వృధాగా ఖర్చు చేసిందని చెప్తున్నారు. మరి అలా కాకుండా ఇక్కడ చూడండి, ద 300
కోర్స్ డ్రౌట్ మిటిగేషన్ ఫండ్స్ గివెన్ బై ద సెంటర్ అంటే కేంద్రం చేయబడిన 350 కోట్ల రూపాయలు టు ద రాయలసీమ రీజన్ ఆన్ ద లైన్స్ ఆఫ్ కేబీకే స్పెషల్ ప్లాన్ అంటే కేబీకే స్పెషల్ ప్లాన్కి ఇచ్చిన విధంగా కేంద్రంచే ఇవ్వబడిన 350 కోట్ల రూపాయలు were squandered by the TDP government when it had in power. ఈ విధంగా కూడా మన మొత్తం సెంటెన్స్ని తిరిగి రాయవచ్చు. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ తీసుకొచ్చి సబ్జెక్ట్లో ఉన్న తీసుకొచ్చి ఆబ్జెక్ట్లో పెట్టి అదే సెంటెన్స్ని మళ్ళీ మనం తిరిగి రాయవచ్చు. ఎప్పుడైతే ఇచ్చిన ఒక సెంటెన్స్ కానీ ఒక టాపిక్ కానీ తిరిగి దాని అర్థం మారకుండా తిరిగి అదే సెంటెన్స్ని అదే పేరాని తిరిగి రాయగలిగినప్పుడు మనకి ఇంగ్లీష్ మీద పూర్తిగా కమాండ్ వచ్చినట్లు అవుతుంది. Mr. Narasimha was here to participate in the Swachh Bharat program organized as part of Prime Minister Narendra Modi's birthday celebrations. Mr. Narasimha was here. Narasimha ఇక్కడ ఉన్నారు. was here అంటే సింపుల్ పాస్ట్ టెన్స్, వాస్ వెబ్, హియర్ అంటే ఇక్కడ ఉన్నారు. దేని గురించి ఉన్నారు? టు పార్టిసిపేట్ అంటే ఇన్ఫినిటివ్. దేని గురించి? టు పార్టిసిపేట్ అంటే పాల్గొనడానికి. ఎందులో? ఇన్ ద స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయడానికి. ఆ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ఎవరు ఆర్గనైజ్ చేశారు? ఆర్గనైజ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ బర్త్డే సెలబ్రేషన్స్. అంటే నరేంద్ర మోడీ బర్త్డే సెలబ్రేషన్లో భాగంగా నిర్వహించబడే స్వచ్ఛ భారత్ ప్రోగ్రాములు పాల్గొనడానికి నరసింహారావు ఉన్నారు. అది దాని అర్థం. అంటే మిస్టర్ నరసింహారావు అన్నది సబ్జెక్ట్, వాజ్ అన్నది వెబ్, హియర్ అనేది ఆబ్జెక్ట్. అయితే ఉన్నారు టు పార్టిసిపేట్, దేని గురించి ఉన్నారు అనేది ప్రెడికేట్, ఇక్కడ ఇన్ఫినిట్ అవుతుంది. దేని పార్టిసిపేట్ ఇన్ ద స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అంటే హియర్ టు పార్టిసిపేట్ ఇన్ ద స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఇంకా ఎక్స్టెండ్ చేయబడింది. స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అంటే ఆ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అనేది దాన్ని యాడ్జెక్టివ్ క్లాజ్లో అంటే ఆ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది. ఏ విధంగా ఇవ్వబడింది? ఆర్గనైజ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే నరేంద్ర మోడీ బర్త్డే సెలబ్రేషన్లో భాగంగా ఏర్పాటు చేయబడ్డ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్. అంటే అక్కడ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్ అయినప్పుడు ఆబ్జెక్ట్ గురించి ఎక్స్టెన్సివ్గా ఇవ్వబడింది కాబట్టి అక్కడ ఆబ్జెక్ట్ ఏమో ఎక్స్టెన్సివ్ ఆబ్జెక్ట్ అయింది. He also inaugurated medical camps which included cancer screening at 70 places in the district. He also inaugurated. He subject అంటే he అంటే ఎవరు? అతను జీవన్ నరసింహారావు. ఆల్సో అంటే కూడా, అంటే పై చెప్పింది కాకుండా ఎడిషనల్గా వేరే వర్క్ కూడా చేయబడింది కూడా. ఇనాగ్యురేటెడ్ అంటే సింపుల్ పాస్ట్, ఇనాగ్యురేటెడ్ అంటే V2 సింపుల్ పాస్ట్. మెడికల్ క్యాంప్స్ని అతను ప్రారంభించడం జరిగింది. అలా కాకుండా దాన్ని పాస్ చేసుకుంటే మెడికల్ క్యాంప్స్ వర్ ఆల్సో ఇనాగ్రేటెడ్ బై హిమ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ మెడికల్ క్యాంప్స్ గురించి మళ్ళీ ఇక్కడ చూడండి. ఆ మెడికల్ క్యాంప్స్ అనే ఆ పదాన్ని మళ్ళీ ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయబడింది. ఏ విధంగా? విచ్ ఇంక్లూడెడ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ క్లాజ్తో ఆ మెడికల్ క్యాంప్స్ అనే పదాన్ని ఆబ్జెక్ట్ని ఇక్కడ దాన్ని ఎలాబరేట్ చేయడం జరిగింది. ఏ విధంగా? విచ్ ఇంక్లూడెడ్ అందులో ఏంటున్నాయి? క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అట్ 75 ప్లేసెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అంటే 75 ప్లేసెస్లో అంటే 75 స్థలాల్లో ఆ జిల్లాల్లో అతను మెడికల్ క్యాంప్స్ని ప్రారంభించడం జరిగింది. స్పీకింగ్ ఆన్ ద అకేషన్ ఇది ఒక ప్రేజ్. స్పీకింగ్ ఆన్ ద అకేషన్ అంటే ప్రేజ్కి క్లాజ్కి తేడా అంటే ప్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంటే ఇక్కడ ప్రేజ్ అనేది ఎప్పుడు పూర్తి అర్థం అవ్వదు, అదే క్లాజ్ అయితే సంపూర్ణ అర్థం వస్తుంది. కాబట్టి మాట్లాడుతూ ఏం చెప్పాడు అంటే సంథింగ్ ఏదో మిగిలిపోయిందని అర్థం వస్తుంది. స్పీకింగ్ ఆన్ ద అకేషన్ మాట్లాడుతూ అలీజ్ అంటే ఆరోపించబడ్డం. అంటే ఆరోపించడం అంటే ఇట్ హ్యాస్ నాట్ బీన్ ప్రూవ్డ్ అంటే ఆరోపించారు. ఏమని ఆరోపించారు? హీ అలీజ్డ్ ఆరోపించారు. దట్ అంటే దేన్నైతే ఆరోపించారో ఆ ఆరోపణని ఇక్కడ దట్ అనే కంజక్షన్ తోటి యాడ్ చేసి మిగతా ఆ ఆబ్జెక్ట్ తాలూకు అంటే హీ అలీజ్డ్ దట్
The TDP government's failure had led to spurt in suicide by farmers. ఇక్కడ చూడండి, he alleged in simple past tense, the TDP government failure had led to spurt in suicides by the farmers అనేది past perfect tense. past perfect tense. ఇక్కడ అతను ఆరోపించాడు, హీ అలీజ్డ్, ఏవని ఆరోపించాడు, ఆ ఏవని అనేదాన్ని దట్ కంజక్షన్. దట్ తెలుగుదేశం ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ అంటే టీడీపీ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్. హ్యాడ్ లెట్ టు అంటే అది దారి తీసింది, హ్యాడ్ లెట్ టు అంటే పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్. లీడ్ లెడ్ లీడ్ అంటే దారి తీయుట, ఆ లీడ్ అనే పదానికి ఇక్కడ లెడ్ MV3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. లెడ్ టు స్పర్ట్ ఇన్ సూసైడ్స్ బై ద ఫార్మర్స్ అంటే ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ అనేది ఎక్స్టెన్షన్ చేయబడింది. ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయబడింది. చూడండి, ద టీడీపీ గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ హ్యాడ్, ఆ ఫెయిల్యూర్ ఏమైంది, హ్యాడ్ లెడ్ టు స్పర్ట్ ఇన్ సూసైడ్ బై ద ఫార్మర్స్. స్పర్ట్ అంటే సడన్ బస్ట్ అంటే ఒక్కసారిగా తెలుగుదేశం ప్రభుత్వానికి ఫెయిల్యూర్ ఈ సూసైడ్స్కి కారణమైంది. During the 100-day rule of YSCP government, 50 farmers had taken the extreme step, he said. During the 100-day rule of YSCP government, అంటే 100 రోజుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా 50 మంది ఫార్మర్స్ హ్యాడ్ టేకెన్ ద ఎక్స్ట్రీమ్ స్టెప్. ఇది కూడా పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్. ఎక్స్ట్రీమ్ స్టెప్ అంటే ఈ రకమైన అంటే ఈ చావుకి బలవన్ మరణానికి పాల్పడ్డారు అని ఆయన చెప్తున్నాడు. మిస్టర్ నరసింహారావు, మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, క్లాస్ గురించి చెప్పాలి. క్లాస్ ప్రధానంగా 3 రకాలు: నౌన్ క్లాస్, యాడ్జెక్టివ్ క్లాస్, యాడ్వర్బల్ క్లాస్. అయితే నౌన్ గురించి ఎక్స్టెన్సివ్గా చెప్తే అది నౌన్ క్లాస్ అవుతుంది. యాడ్వర్బ్ గురించి అక్కడ అంటే అది ఒక ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ కానీ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది అనే దాన్ని వివరిస్తూ ఉండే క్లాజ్ని యాడ్వర్బల్ క్లాజ్ అని. అలా కాకుండా ఆబ్జెక్ట్లో నౌన్ కానీ ఏదైనా ఉంటే దాని గురించి ఎక్స్టెన్సివ్గా చెప్పబడితే అది యాడ్జెక్టివ్ క్లాజ్ అని అంటారు. ఈ విషయం ముందు మీరు తెలుసుకోవాలి. మిస్టర్ నరసింహారావు ఫర్దర్ అలీజ్డ్ దట్. ఫర్దర్ అలీజ్డ్ అంటే ఇంకా ఆరోపించారు. మిస్టర్ నరసింహారావు ఫర్దర్ అలీజ్ దట్. మిస్టర్ నరసింహారావు అనేది సబ్జెక్టు, ఫర్దర్ అనేది యాడ్వర్బ్, అలీజ్ దట్ ఇంకా ఆరోపించారు. ఏంటి ఆరోపించారు? దట్. ఆరోపించింది ఏంటంటే the TDP government had failed to produce the action taken report on the 350 crore it spent and instead submitted a online utilization report. నరసింహారావు ఆరోపించారు. ఇంకా ఏం ఆరోపించారు? ద టీడీపీ గవర్నమెంట్, ఇది ఆరోపణ అన్నమాట. అంటే ఏదైతే ఆరోపించారో ఆరోపణ. అక్కడ the TDP government had failed to produce, had failed past perfect tense, produce the action taken report అంటే యాక్షన్ టేకిన్ రిపోర్ట్ని ఏటీఆర్ని ప్రభుత్వం ఇవ్వలేదు. దేని మీద అది ఆ యాక్షన్ టేకిన్ రిపోర్ట్? ఆన్ ద 350 crore 350 కోట్ల రూపాయలు. ఆ 350 కోట్ల రూపాయలు ఏంటి? ఇట్ స్పెండ్ అంటే ఆ ప్రభుత్వం ఖర్చు చేసిన 350 కోట్ల రూపాయల గురించి యాక్షన్ టేకిన్ రిపోర్ట్ ఇవ్వడంలో విఫలమైంది. ఇన్స్టెడ్ దానికి బదులుగా అంటే ఇవ్వడం మానేసి సబ్మిటెడ్ వన్ లైన్ యూటిలైజేషన్ రిపోర్ట్, దానికి బదులుగా ఇవ్వడం జరిగింది. Despite the region being drought prone with high deficit rainfall recorded year after year. Despite the region being drought prone with highest deficit rainfall recorded year after year, the chief minister from the region did not bother to develop it. He alleged అతను ఆరోపించారు. ఏమని ఆరోపించారు? Despite the region being drought prone with highest deficit rainfall recorded year after year. ఇక్కడ ఇది సింపుల్ సెంటెన్స్. సింపుల్ అంటే డిస్పైట్ అయినప్పటికీ, ఎలా అయినప్పటికీ, ద రీజన్ ఆ ప్రాంతం, బీయింగ్ డ్రౌట్ ప్రోన్ విత్ హైయెస్ట్, ఇక్కడ బీయింగ్ అనేది పాస్ట్ ప్రజెంట్ పార్టిసిపల్ అనమాట. అంటే అలా ఉంటుండగా, అయినప్పటికీ, అలా ఉన్నప్పటికి కూడా
అంటే ఎలా ఉన్నప్పటికీ డ్రౌట్ ప్రోన్ విత్ హైయెస్ట్ డెఫిసిట్ అంటే ఎక్కువ డెఫిసిట్ అంటే రెయిన్ఫాల్ డెఫిసిట్ అంటే ఎక్కువ లోటు కలిగి ఉన్న ఏరియా అంటే రికార్డెడ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం రికార్డు అవుతున్నప్పుడు కూడా అంటే అలా ఉన్నప్పటికీ ద చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ ద రీజన్ డిడ్ నాట్ బాదర్ టు డెవలప్ ఇట్. ద చీఫ్ మినిస్టర్స్ అంటే ముఖ్యమంత్రులు ఫ్రమ్ దిస్ రీజియన్ అంటే ఈ రీజన్ ఈ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు డిడ్ నాట్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్, బోదర్ అంటే పట్టించుకోవట్లేదు అంటే సరైన శ్రద్ధ పడట్లేదు, టు డెవలప్ ఇట్ దేన్ని ఆ ఏరియాని డెవలప్ చేయడానికి సరైన శ్రద్ధ పెట్టలేదని చెప్పి ఆయన ఆరోపించారు. ఇక్కడ చూడండి, డిస్పైట్ ద రీజన్ బీయింగ్ డ్రౌట్ ప్రోన్ విత్ హైయెస్ట్ డెప్స్ రెయిన్ఫాల్ రికార్డ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అనేది ఒక కంప్లీట్ ప్రేస్. ద చీఫ్ మినిస్టర్స్ ఫ్రమ్ ది రీజియన్ అనేది సబ్జెక్టు, డిడ్ నాట్ బోదర్ అనేది వెర్బ్, డెవలప్ ఇట్ అది ఆబ్జెక్ట్, టు డెవలప్ ఇట్ ఆబ్జెక్ట్ అది ఎలా విధంగా వస్తుంది. ఈ సెడ్ హీ వుడ్ అండర్టేక్ ఏ పాదయాత్ర. ఈ సెడ్ అతను చెప్పాడు, హీ వుడ్ అండర్టేక్ అంటే ఇది అతను చెప్పాడు, హీ వుడ్ అండర్టేక్ అంటే ఇంకా తొందరలో అంటే భవిష్యత్తులో పాదయాత్ర చేపడతారని. కాబట్టి ఆ హీ సెడ్ చెప్పాడు, హీ వుడ్ అంటే ఇక్కడ భవిష్యత్తుని తెలియజేస్తుంది అంటే ఫ్యూచర్ని తెలియజేస్తుంది. హీ వుడ్ అండర్టేక్ నిర్వహించుట, హీ వుడ్ అండర్టేక్ ఏ పాదయాత్ర ఒక పాదయాత్రని నిర్వహిస్తారని. ఫ్రమ్ ఎప్పటి నుంచి October 2 టు హైలైట్ ద ఇష్యూ ఆఫ్ ద రీజన్ అంటే ఆ రీజన్ ఆ ప్రాంతం యొక్క సమస్యలని ఇష్యూస్ని హైలైట్ చేస్తూ అంటే ప్రస్తావిస్తూ అతను అక్టోబర్ 2 నుంచి పాదయాత్ర చేస్తానని ఆయన ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ వుడ్ అంటే ఫ్యూచర్ని తెలియజేస్తుంది, ఇక్కడ ఫ్యూచర్ని తెలియజేస్తుంది. అంటే దాన్ని ఇంకో విధంగా మనం చెప్పుకోవచ్చు. ద జీవ నరసింహారావు ఈ విధంగా చెప్పొచ్చు అంటే he says that he will undertake a పాదయాత్ర ఫ్రమ్ October to highlight the issues of the region. ఆ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు, తప్పలేదు. రెఫరింగ్ టు ద ప్లైట్ ఆఫ్ ది టొమాటో ఫార్మర్స్. ప్లైట్ అంటే దుస్థితి, టొమాటో ఫార్మర్స్ యొక్క దుస్థితిని అంటే టమాటో ఫార్మర్స్ యొక్క పరిస్థితిని రెఫరింగ్ అంటే ప్రస్తావిస్తూ he wanted the government to make use of 35 crores of the rupees minimum stabilization fund to bail them out. ఇక్కడ బెయిల్ అవుట్ అనేది ప్రేజల్ వెర్బ్, బెయిల్ అవుట్ అంటే టు రిలీవ్ ఫ్రమ్ ఏ ఫైనాన్షియల్ క్రైసిస్, ఏదైనా ఫైనాన్షియల్గా సమస్యలుగా ఉన్నదాన్ని బయటకు తెచ్చడం అంటే ఆ సమస్య నుంచి దానికి కొద్దిగా రిలీఫ్ ఇవ్వడం అది బెయిల్ అవుట్. ఇక్కడ చూడండి, బెయిల్కి అవుట్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంది, ఈ బెయిల్ దమ్ అవుట్. రెఫరింగ్ టు అంటే ప్లైట్ ఆఫ్ ది టమాటో ఫార్మర్స్ దుస్థితి గురించి ఆయన ప్రస్తావిస్తూ హీ వాంటెడ్ అతను కోరాడు, ఏమని కోరాడు, ద గవర్నమెంట్ ఎవరిని కోరాడు, గవర్నమెంట్ కోరాడు టు మేక్ యూజ్ ఆఫ్ ది అంటే ఇక్కడ చూడండి ఇన్ఫినిట్ ఎక్కువగా వాడబడుతుంది ఈ సెంటెన్స్లో, ఇన్ఫినిటివ్ క్లాస్. ఈ వాంటెడ్ ద గవర్నమెంట్ కోరాడు, ఏమని కోరాడు, టు మేక్ యూజ్ ఆఫ్ ది 35,000 crores మినిమం స్టెబిలైజేషన్ ఫండ్. మినిమం అంటే 35,000 కోట్ల రూపాయలతో ఉన్న మినిమం స్టెబిలైజేషన్ ఫండ్ని టు బెయిల్ దెమ్ అవుట్. ఇక్కడ బెయిల్ దెమ్ అంటే ఎవరు, రైతులు, వారిని ఆ ఆపత్కాలం నుంచి అంటే ఆ కరువు నుంచి ఆ విపత్కర పరిస్థితి నుంచి బయటకు తేవడానికి ఈ 35,000 కోట్ల రూపాయలని వాడాలని ఆయన కోరాడు. ద గ్రామ వాలంటీర్ సిస్టమ్ ఈజ్ అకిన్ టు ద జన్మభూమి ప్యానల్స్ ఆఫ్ ది టీడీపీ. అలాగే చూడండి, ఇన్వర్టర్ కామాలో ఉందంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట. ద గ్రామ వాలంటీర్ సిస్టమ్ అంటే గ్రామ వాలంటీర్ సిస్టమ్ ఈజ్ అకిన్ అంటే సిమిలర్ టు అకిన్ టు ద జన్మభూమి ప్యానల్స్ ఆఫ్ ద టీడీపీ సిస్టమ్. ఇక్కడ చూడండి, ద గ్రామ వాలంటీర్ సిస్టమ్ అనేది సబ్జెక్టు, ఈజ్ వెబ్, అకిన్ టు ద జన్మభూమి ప్యానల్స్ ఆఫ్ ద టీడీపీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సిస్టమ్ ఈజ్ ఉంది, ఎలా ఉంది, అకిన్ టు ద జన్మభూమి ప్యానల్స్ ఆఫ్ ద టీడీపీ. తెలుగుదేశం పార్టీ అప్పుడు జన్మభూమి ప్యానల్స్ అంటే కమిటీలు ఎలా ఉన్నాయో సిమిలర్ టు అలాగే ద గ్రామ వాలంటీర్ సిస్టమ్ కూడా ఉన్నది అని హీ సెడ్ ఆయన అన్నారు.